చైర్పర్సన్ గారికి సన్మానం చేయవలసి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్ గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇందాక పైన జరిగిన సమావేశంలో కొద్ది సమయం ఆలస్యంగా రావడం వలన మనం ఆలస్యమైనది. ఇప్పుడు ఇక్కడ ఏడవాడు కౌన్సిలర్ అయినటువంటి రామకృష్ణ అన్న గారికి మన మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్ గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. గారికి శ్రీకాంత్ గారికి మరియు ఇంజనీర్ శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. ఇట్టి సమావేశాన్ని ఉద్దేశించి కౌన్సిల్ సభ్యులు ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సిబ్బంది మరియు ఇక్కడ గౌరవ అతిథిగా చేసిన నూతనంగా ఎన్నికైన అన్న కృష్ణారెడ్డి గారు మరియు తమ్ముడు చిట్టిబాబు గారు మరియు ఇతర కౌన్సిల్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. పారిశుద్ధ కార్మికులు చాలా కష్టమైన పని. మన వ్యర్థాలను కానీ ఎక్కడ పడేసిన వస్తువులను కానీ వారి పరిశుభ్రం చేయకపోతే ఊరంతా ఒక రకమైన వాసనతో మనము నిండిపోతుంది, మనం ఉండలేము. అలాంటి పారిశుద్ధ కార్మికులకు మనస్ఫూర్తిగా మొదటి సమావేశంలో వారికి బట్టల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నందుకు కమిషనర్ గారికి మరియు చైర్మన్ గారికి నేను మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ గౌరవప్రదంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పాలకపక్షమైన ప్రతి ఒక్కరికి గౌరవం దక్కేటట్టు స్త్రీలు కానీ పురుషులు కానీ అందరినీ వీళ్ళు గౌరవిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి ఇంకెవరైనా కౌన్సిల్ సభ్యులు సిబ్బంది ఎవరైనా మాట్లాడదలుచుకుంటే కనుక మాట్లాడచ్చు. కావున ఒక్కొక్కరుగా వచ్చి మీకు ఇచ్చేటువంటి లైబ్రరీ ఐటమ్స్ తీసుకొని మళ్ళీ మీ ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవాల్సిందిగా కూర్చున్నాము. మొదటగా గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతిమ గారు పిలువండి ఒక్కొక్కరిని. సావిడి అనురాధ ఇటు సైడ్ నుంచి రండి, ఇక్కడ నుంచి. నెక్స్ట్ కల్ల ప్రవీణ, కట్టెల లక్ష్మి, తర్వాత సావిడి లక్ష్మి. సావిడి లక్ష్మి తర్వాత జుగ్యాల స్వరూప్. వచ్చిందా? కట్టెలమని రాలేదా? జొగ్యాల శంకరమ్మ, జొగ్యాల శంకరమ్మ, జొగ్యాల గంగమ్మ, జొగ్యాల గంగమ్మ, రామగమ్మ, అంజమ్మ, యాదయ్య. తదుపరి వైస్ చైర్మన్ గారు నేను పంపిణీ చేయవలసిన కోరుచున్నాం. అచ్చిగల యాదయ్య వచ్చిందా? తుడుం శ్రావణ్,
తురుం శ్రావణ్, జిల్లా గురుచరణ్, జుగ్యాల రామకృష్ణ, డి బాబు, వీరేశం, జగ్గిల చంద్రయ్య, తదుపరి 2వ వార్డు కౌన్సిలర్ గారు, కౌన్సిలర్ గారు అనుభవం లేదు, ఒక్కొక్కరికి ఇద్దాం. ఓకే, జోగినాథ్. తదుపరి 5వ వార్డు కౌన్సిలర్, తమ్ముడు ఇక 7వ వార్డు కౌన్సిలర్ గారు. పోసనపల్లి పోచయ్య, 9వ వార్డు కౌన్సిలర్ గారు, 10వ వార్డు కౌన్సిలర్ గారు, గన్నారం కుమార్. నెక్స్ట్ 11వ వార్డు కౌన్సిలర్ గారు, నెక్స్ట్ 12వ వార్డు కౌన్సిలర్ గారు, జగ్యాల 13వ వార్డు కౌన్సిలర్ గారు. రాజశేఖర్. నెక్స్ట్ 15వ వార్డు కౌన్సిలర్, ఇంకెవరున్నారు? 18వ వార్డు, 17వ వార్డు కౌన్సిలర్ గారు. నెక్స్ట్ 18వ వార్డు కౌన్సిలర్ గారు. సభను ఉద్దేశించి చైర్మన్ గారిని 4 అంశాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. వేదిక నిన్న వైస్ చైర్మన్ చిట్టుబాబు గారికి, కమిషనర్ గారికి, కౌన్సిలర్లందరికీ, సోదరి సోదరులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ చైర్మన్ నల్లయ్య గారికి, మాజీ కౌన్సిలర్లకు, అధికారులకు, సిబ్బందికి, ఇచ్చేసిన ప్రజలకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఈరోజే ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజే ఈ మొట్టమొదటి కార్యక్రమం నిర్వహించిన కమిషనర్ గారికి అందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా పట్టణ పారిశుద్ధ్యం నిర్వహించాల్సినటువంటి పారిశుద్ధ్య సోదరి సోదరుని వల్లే ఈ గ్రామానికి హీరోలు. ఈ పట్టణ గౌరవం మీరు చేసేటువంటి రాత్రి పగలు మీరు చేసినటువంటి శ్రమనే ఈ పట్టణానికి గౌరవం. మీరు చేసే
ఈ పారిశుద్ధ్య పని ఈ పట్టణ ప్రజల ఆరోగ్యానికి ముఖ్య కారకం. ఈ సమావేశం సందర్భంగా మీ చైర్మన్గా హామీ ఇస్తున్నాం, మీ గౌరవానికి మేమే పూర్తి బాధ్యత, మీ భద్రతకు మేమే కారణం, మీ సమస్యలన్నింటినీ పరిష్కరించేది మా పూర్తి బాధ్యత అని తెలియజేసుకుంటూ ఒక చిన్న విన్నపం. సరే, ఇంకా నాకు పూర్తి సమాచారం లేదు. మొన్న ఎన్నికల సందర్భంలో చాలా వార్డులో తిరగడం జరిగింది. మొట్టమొదటి సమస్య చెప్పడం జరుగుతుంది, ప్రజలు అసలు పారిశుద్ధ్యం జరగడం లేదు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అది మా కళ్ళారా చూడడం కూడా జరిగింది. ఇందులో విమర్శకు తావులేదు. కమిషనర్ గారిని ప్రొద్దున అడిగాను, ఏం సార్ ఇలా ఉంది ఏంటి అంటే, ఈ మధ్య ఎలక్షన్ డ్యూటీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సరైన పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాం. నేటి నుండి అది సమర్థవంతంగా నిర్వహిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి కృతజ్ఞతలు. నాకు చాలా తెలిసిన విషయాలు ఉన్నాయి, కానీ మీ ముందు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్లో కానీ, ఎలక్ట్రిసిటీ లైటింగ్ సిస్టంలో కానీ, రిపేర్ సిస్టమ్స్లో కానీ చాలా లోపాలు ఉన్నటువంటి విషయం నాకు అవగాహనకు వచ్చినటువంటి విషయం వాస్తవం. మా యొక్క కౌన్సిలర్ అందరూ కూడా ఆ విషయంలోనే బాధపడుతున్నారు. ఒక చిన్న రిక్వెస్ట్, రంజాను ఉగాది పర్వదినాలు దగ్గరకు వచ్చాయి. పారిశుద్ధ్య కార్మికులకు నా ప్రత్యేక వినతి, ఈ కనీసం ఒక వారం రోజుల టైంలో, 3 రోజుల టైంలో ఒక ప్రణాళికాబద్ధంగా కొద్దిగా ఎక్కువ శ్రమపడి మమ్మల్ని అందరినీ ప్రజలతో రాళ్లతో కొట్టించుకోకుండా చూడమని మేము ప్రత్యేక విన్నపం చేస్తాం. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య తగ్గించుంటే పెంచండి. వారికి జీతభత్యాల బాధ్యత పూర్తి బాధ్యత మాదే. మున్సిపాలిటీలో డబ్బులు లేకపోతే మా జేబు నుంచి డబ్బులు ఇచ్చి మేము పని చేయించుకుంటాం. కానీ ఆ ప్రణాళిక ఏందో ఈరోజు మీరు రచించండి. ప్రతి వార్డులో శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఇంకొక సమస్య ఇక్కడ ఎదురైంది, మీకు బట్టలు ఇస్తామన్నా, సబ్బులు ఇస్తామన్నా, నూనె ఇస్తామన్నా సగం మంది రాలేదు. దీనికి కారణం ఏందో మాకు తెలియదు. మనకి ఇంతే స్టాఫ్ ఉన్నారన్న పేరు లిస్ట్ అయితే బాగా చదివింది. అది మీరు సర్చ్ చేసుకోవాల్సిందిగా కమిషనర్ గారిని ప్రత్యేక విన్నపం చేసుకుంటూ, గతంలో నేను సర్పంచ్గా పనిచేసే టైంలో ఒక 2 పెద్ద మనుషులు ఉండేవాళ్ళు. అంజయ్య గారు, రాములు గారు, సుభాష్ గారు, వీళ్ళందరూ పూర్తి బాధ్యత నిర్వహించి వాళ్ళందరికీ గుజర్లు వేసి, ఇక్కడ పద్మ ఉంది, అనురాధ ఉంది, చాలామంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళందరూ బాగా పనిచేయించే వాళ్ళు. కానీ మరి ఈరోజు చూస్తే ఏ వార్డులో అయినా, నేను వాసవి నగర్ ఈ వార్డు నెంబర్ 20లో నేను నిలబడి ఉన్నా. కౌన్సిలర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇంటింటికి సమస్య చెప్తే బాధ అనిపించింది. ఈ బాధల నుంచి మమ్మల్ని విముక్తి చేయమని, మీ బాధల నుంచి మేము మిమ్మల్ని విముక్తి చేస్తామని ఒక హామీ ఇస్తూ, ఈ వారం రోజులు శానిటేషన్ కంప్లీట్గా క్లీన్గా ఉంచమని మీకు ప్రత్యేకంగా విన్నవిస్తూ, ఈ సమావేశం సందర్భంగా శానిటేషన్ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చైర్మన్ గారు చెప్పినట్టు
ప్రతి వార్డులో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో అన్ని వివరాలు సేకరించి పారిశుద్ధ్య సిబ్బందికి గుజర్ వైజ్గా విధులు కేటాయించి తమ దృష్టికి వచ్చినటువంటి సమస్యలన్నింటినీ వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం సార్. ఎలక్షన్ విధిలో ఉండడం వలన పారిశుద్ధ్యం కొంచెం వెనుకబడిన విషయం వాస్తవమే. వెంటనే దాన్ని పరిశీలించి సొల్యూషన్ చేస్తాం సార్. తమరికి మాట రాకుండా ఖచ్చితంగా వెంటనే అన్ని పనులు పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. గౌరవ చైర్పర్సన్ కృష్ణారెడ్డి గారికి మరియు వైస్ చైర్పర్సన్ ఆకుల సత్యనారాయణ గారికి మరియు మిగతా వార్డు కౌన్సిల్ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు, పురపాలక సిబ్బందికి మరియు ఇతర సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు, ఇతరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీ సభను ముగిస్తున్నట్టుగా ప్రకటించారు. ఓకే.